రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై టాస్క్ ఫోర్స్ టీం నిఘా పెట్టింది. రాత్రి వేళల్లో టన్నుల కొద్ది రేషన్ బియ్యాన్ని డంపింగ్ చేసి సంచులు మార్చి ఎఫ్సీఐకి అంటగట్టేందుకు చూస్తున్నారు. 2 రోజుల్లో సీఎంఆర్ గడువు ముగుస్తుండటంతో మిల్లర్ల అడ్డదారులు తొక్కుతున్నారు. ఇటీవల 4 వాహనాల్లో 100 క్వింటాలకు పైగా రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు అధికారులు. సీఎంఆర్ ఇవ్వడంలో మిల్లర్లు మాయ చేస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ గడువు 2 రోజుల్లో ముగుస్తుండటంతో అడ్డదారులు తొక్కుతున్నారు. రాత్రి వేళల్లో టన్నుల కొద్ది రేషన్ బియ్యాన్ని డంపింగ్ చేసి సంచులు మార్చి ఎఫ్సీఐకి అంటగట్టేందుకు చూస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రేగొండ మండలంలోని ఓ మిల్లుకు 2 రోజుల క్రితం రాత్రి 4 వాహనాల్లో 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్, సివిల్ సప్లై ఆఫీసర్లు బాగిర్దిపేట దగ్గర పట్టుకున్నారు. ప్రభుత్వం నుంచి ధాన్యాన్ని తీసుకున్న మిల్లర్లు తిరిగి బియ్యాన్ని ఎఫ్సీఐ, సివిల్ సప్లై శాఖకు ఇవ్వడంలో మొండికేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గతేడాది వానాకాలం, యాసంగి సీజన్లు కలిపి 36,525 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. వానాకాలం సీజన్ గడువు 2 రోజుల్లో ముగుస్తోంది. ఈ సీజన్ కు గాను మిల్లర్ల నుంచి 3,925 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సింది. గడువు 2 రోజులు ఉండటంతో మిల్లర్లు రేషన్ బియ్యాన్ని మిల్లులకు తరలించే టార్గెట్ రీచ్ అయ్యేలా ప్లాన్ చేసి అక్రమ రవాణా చేస్తున్నారు. దీంతో ధాన్యం లేకుండా సీఎంఆర్ బకాయిలున్న మిల్లర్లు కదలికలపై నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ టీంలు రంగంలోకి దిగి అక్రమదారులకు అడ్డుకట్ట వేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం 31 సీఎంఆర్ మిల్లుల్లో 10 ఏసీకేలకు పైన బియ్యం ఇవ్వాల్సిన మిల్లులు 3 ఉన్నాయి. మల్హర్ మండలంలోని దుబ్బగట్టు వెంకటేశ్వర రైస్ మిల్ 25 ఏసీకేలు, రేగొండ మండలం లింగాలలో లక్ష్మీ ట్రేడర్స్ 15 ఏసీకేలు, లక్ష్మీ నరసింహ బాగిర్దిపేట 12 ఏసీకేల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. 10 ఏసీకేల లోపు బియ్యాన్ని ఇవ్వాల్సిన మిల్లులు 12 ఉన్నాయి. 1 నుంచి 2 ఏసీకేల లోపు బియ్యాన్ని ఇవ్వాల్సినవి 16 మిల్లులున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. గడువులోగా సీఎంఆర్ రైస్ ఇవ్వకుంటే చర్యలు తప్పవని సివిల్ సప్లై ఆఫీసర్లు మిల్లర్లకు నోటీసులు జారీ చేశారు. దీంతో రేషన్ బియ్యాన్ని మార్చి ఇచ్చేందుకు మిల్లర్లు ప్లాన్ వేసినట్లుగా ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. రేగొండ మండలం బాగిర్దిపేట మిల్లులకు 4 వాహనాల్లో తరలుతున్న 100 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో సివిల్ సప్లై అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. దీంతో మిల్లర్ల రేషన్ బియ్యం రీసైక్లింగ్ భాగోతం బహిర్గతమైంది. అక్రమంగా తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేశారు.